విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తి 6 నెలలు గడిచినా పరిహారం పూర్తి స్థాయిలో చెల్లించకపోవడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు బుడమేరు వరదల్లో నష్టపోయిన బాధితులు అందరికీ పరిహారం చెల్లించేశామని అసెంబ్లీలో హోంమంత్రి ప్రకటించారు. విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తి 6 నెలలు పూర్తయ్యాయి. బాధితుల్ని ఉదారంగా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ పరిహారం అందని కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. దాదాపు 10 రోజుల పాటు వరద ముంపులో సర్వం కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటామని ప్రకటించింది. వరద సాయం లెక్కింపుపై రెవెన్యూ అధికారులు హడావుడిగా ఎన్యూమరేషన్ చేయడంతో వేలాది కుటుంబాలకు పరిహారం అందలేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా వారికి నష్టపరిహారాన్ని మాత్రం చెల్లించలేదు. ఈ క్రమంలో 6 నెలలు గడిచినా బుడమేరు వరద బాధితులకు ప్రభుత్వ సహాయం అందకపోవడంపై సిపిఎం ఆందోళన బాట పట్టింది. అందరికీ సాయం అందించామని శాసన మండలిలో మంత్రులు ప్రకటనలు చేయడాన్ని తప్పుపట్టారు. బుడమేరు వరదల్లో నష్టపోయిన కుటుంబాలు నేటికి పూర్తిగా కోలుకోలేదని, వరద బాధితుల ఫిర్యాదులపై స్పందన కొరవడిందని, ప్రజలు అందించిన విరాళాలు 497 కోట్లలో బాధితులకు ఇచ్చింది 274 కోట్లేనని సిపిఎం ఆరోపించింది. మరోవైపు బుడమేరు వరద ముంపు నివారణ శాశ్వత చర్యలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుడమేరు వరద సహాయంపై కేంద్ర ప్రభుత్వం, కూటమి సర్కార్ నోరు విప్పకపోవడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు అందించిన సహాయంపై వార్డు సభలు నిర్వహించాలని, వాటికి మంత్రులు హాజరై ప్రజల గోడు వినాలని డిమాండ్ చేశారు. బుడమేరు వరదల్లో ముంపుకు గురైన వారిలో వేలాది మందికి రకరకాల కారణాలతో పరిహారం చెల్లించలేదని, 190 రోజులు గడిచినా నేటికి బుడమేరు వరద బాధితులకు అందరికీ సహాయం అందకపోవడం శోచనీయమని సిపిఎం రాష్ట్ర నాయకుడు బాబురావు ఆరోపించారు. శాసన మండలిలో అందరికీ సహాయం అందించామంటూ మంత్రులు అవాస్తవ ప్రకటనలతో రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వరద బాధితులు ఇచ్చిన దరఖాస్తులపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని పరిష్కరించారు, ఎంతమందికి సహాయం చేశారు, ఎందుకు నిరాకరిస్తున్నారు, ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వరద బాధితుల సహాయం కోసం 497 కోట్ల రూపాయలు ప్రజలు విరాళాలుగా అందించారు. కార్మికులు, ఉద్యోగులు సైతం తమ వేతనం నుండి సహాయం అందించారు. విరాళాల డబ్బులకు ప్రభుత్వం అదనంగా ఖర్చు పెట్టకపోగా వాటిలో కూడా 274 కోట్ల రూపాయలు మాత్రమే బాధితులకు సహాయం రూపంలో అందించారని, మిగిలిన డబ్బు ఏమైంది, ఎందుకు ఖర్చు పెట్టరు, సహాయం అందడం లేదని బాధితులు గగ్గోలు పెడుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బుడమేరు వరదతో 7,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని, సహాయం అందించాలని ముఖ్యమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించారని, 6 నెలలు గడిచినా కేంద్రం ఎందుకు స్పందించదు, కేంద్రాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు నిలదీయదని అన్నారు. డబుల్, త్రిబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి వరద బాధితులు కూడా సహాయం అందించలేని పరిస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉండటం సిగ్గుచేటని సిపిఎం విమర్శించింది. బుడమేరు వరద బాధితులకు పరిహారం చెల్లింపులో తీవ్ర విమర్శలు ఉన్నా ప్రభుత్వం వాటిని తోసిపుచ్చుతోంది. వరద బాధితులకు సాయంపై శాసన మండలిలో హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటన చేశారు. వరద సాయంపై బాధితులు వస్తే కలెక్టర్ల ద్వారా ఇప్పటికీ పరిష్కరిస్తున్నామని చెప్పారు. వరద బాధితులకు నేరుగా సాయాన్ని వారి ఖాతాలకే నగదు బదిలీ చేశామని, వరద బాధితులు ఇంకా 1,00,000 మంది ఉన్నారనే ఆరోపణల్ని ఖండించారు. జగన్ ఇచ్చిన ₹1 కోటి సాయంపై కమిటీ వేద్దామా అంటూ హోంమంత్రి కౌంటర్ ఇచ్చారు. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి 497 కోట్ల 7 లక్షల రూపాయలు విరాళంగా వచ్చాయని, సెప్టెంబర్ 2024 నుంచి ఫిబ్రవరి 16, 2025 వరకు స్వీకరించిన విరాళాలు 317 కోట్ల 9 లక్షల రూపాయలు ఉన్నాయని, పీడీ ఖాతాల ద్వారా ఉద్యోగుల విరాళాలు 143 కోట్ల 79 లక్షల రూపాయలు వచ్చాయని, సిపిఎంఆర్ఎఫ్ కోసం వచ్చిన సిఎస్ఆర్ నిధులు 36 కోట్ల 189 లక్షలు వచ్చాయని తెలిపారు. విరాళాలలో నుంచి 274 కోట్ల 95 లక్షల రూపాయలతో వరద బాధితులకు ఆర్థిక సాయం, ఉపశమన చర్యలు చేపట్టినట్టు విమర్శించారు. 271 కోట్ల 63 లక్షల రూపాయల మొత్తాన్ని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంబంధిత జిల్లా కలెక్టర్ నుంచి డీబీటీ పద్ధతిలో వరద బాధితులకు నేరుగా సాయం అందించినట్టు పేర్కొన్నారు.